హాయ్ అండి, వెల్కమ్ టు వైభవరం వీడియోస్. ఈరోజు నేను రుచికరమైన కందకూర ఎలా తయారు చేయాలో వీడియోలోని చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తారని కోరుకుంటున్నాను. మా వీడియో నచ్చితే మాకు లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. కంద ఇలా ఉంటుంది. కందని నేను చెక్కి నీట్గా కడుక్కొని 2-3 సార్లు ముక్కలుగా కట్ చేసి వాటర్ వేసి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి 4 వీటన్నిటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగేలాగా చూసుకోవాలి. ఉల్లిపాయలని నేను 2 తీసుకున్నాను. గ్రేవీలాగా ఉంటుంది, బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను. టమాటాలు అయితే నేను 3 తీసుకున్నాను. సన్నగా తరిగి వేసుకోవాలి. టమాటాలు మగ్గడానికి మూతను పెట్టి ఉంచుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత కంద ముక్కల్ని వేసుకోవాలి. బంగాళదుంప ముక్కల్ని మనం ఎలా అయితే కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి. ఈ కంద ముక్కల్ని కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. మంటను మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత రుచికి సరిపోయినంత పసుపు, కారం వేసుకోవాలి. ఇప్పుడైతే గరం మసాలా కూడా వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని తగినంత వాటర్ కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే మూతను పెట్టుకొని లో టు మీడియంలోని ఉడికించుకోవాలి. హాఫ్ బాయిల్ అయితే అయిపోయింది. ఇక్కడ మరి కొద్దిసేపు ఉడకనివ్వాలి. అంతే అండి, కూర అయితే రెడీ అయింది. కందకూర. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.